ఉన్నవాళ్ళు బైబిల్ తెరవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనా ఆకులోను సోపులోను, అన్నం తిన్న తర్వాత హోటల్ వేసుకునే సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తున్నారు. మంచిది. అయితే ధర్మశాస్త్రంలో ఉన్న ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వేటిని మానక? పైన చెప్పబడిన వాటిని మానక క్రింద చెప్పబడినవి కూడా చెయ్యవలెను. శాస్త్రులు పరిశీలికున్న గొప్ప అలవాటు ఏంటంటే, వాళ్ళు దేవుని విషయంలో వాళ్ళు 10వ భాగం తీయటం వాళ్ళకి అలవాటు, 10వ వంతు తీయటం వాళ్ళకి అలవాటు. ఆ అలవాటుగా ఉన్న వాళ్ళు కూడా ఏమన్నాడంటే, వేషధారులారా అన్నాడు. ఏందండి 10వ వంతు కూడా వాళ్ళు తీస్తున్నారు కదా, జీలకర్రలో తీస్తున్నారు, పుదీనాలో తీస్తున్నారు, సోపులో తీస్తున్నారు, వీటన్నిటిలో 10వ వంతు తీస్తున్నారు వాళ్ళు. జీలకర్ర ఏంది? జీలకర్ర దేంట్లో వేసుకుంటాం? జీలకర్ర దేంట్లో పడతాం? జీలకర్ర అమ్మ అన్నిటిలోకి, కూరల్లోకి, చట్నీల్లోకి వాడతాం. సోపు అన్నం తిన్న తర్వాత కొంచెం అరుగుదల కోసం సోపు హోటల్స్లో గిన్నెలో పెట్టుంటారు. సోపు కొద్ది తీసుకొని స్పూన్తో నోట్లో వేసుకుంటాం అరుగుదల కొరకు. పుదీనా ఆకు కూరల్లోకి వాడుకుంటాం. చిన్న విషయాల్లో శాస్త్రులు పరిసయ్యులు పుదీనాలోను, జీలకర్రలోను, సోపులోను 10వ భాగం తీస్తున్నారు. అయితే ధర్మశాస్త్రంలో ఉన్న ప్రధానమైన ఆజ్ఞలు అనగా న్యాయము, కనికరము, విశ్వాసము. పైన 3 విషయాలు చెప్పాడు, క్రింద భాగంకి వచ్చేసరికి 3 విషయాలు చెప్పాడు. అక్కడే ఉన్న సోపు, జీలకర్ర, పుదీనా. ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడంటే 3 విషయాలు చెప్పాడు: న్యాయము, కనికరము, విశ్వాసము. మీరు వాటిని మానక, ఏంటిని మానక? పైన చెప్పిన వాటిని జీలకర్ర, సోపు, పుదీనాలో ఎలాగైతే దశమభాగం తీస్తున్నారో వాటిని తీయటం మానక ప్రధానమైన ఆజ్ఞలు ధర్మశాస్త్రాలు ఉన్నాయి, వాటిని మీరు చేయట్లేదు, వాటిని కూడా మీరు చెయ్యండి. ఇది వాక్యం. అంటే న్యాయముగా ఉండండి, కనికరం కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి అని రాత్రి ఈ వాక్యం మీదకి నా దృష్టి వెళ్ళింది. ఈ వాక్యాన్ని చదువుతూ నేను కొంచెం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు నేను రాసుకోవడం జరిగింది. అవి ఈరోజు చెప్తాను. అయితే యూదులలో ఉన్న వాళ్ళు 3 రకాలైన దశమ భాగాలు తీస్తారంట. యూదులలో పుట్టిన వారు ఒకరు 3 రకాలుగా దశమ భాగాలు తీస్తారు. 3 రకాలుగా ఎలా తీస్తారు అంటే, 3 రకాల దశమ భాగాలు అంటే ఏంది? దశమ భాగం అంటే 100కి 10, 3 రకాలుగా దశమ భాగం అంటే 100కి 30. అలాగే దశమ భాగం తీస్తారు. అది లేఖనాల్లో రాయబడిన మాటలే నేను మీకు చూపించి చెప్తాను. ఒక యూదుడిగా ఉన్నవాడు 3 రకాలుగా దశమ భాగం తీస్తాడు. సంఖ్యాకాండం 18వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుదాం. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశములో లేవీలకు స్వాస్థ్యము కలుగదు, లేవీయులకు వారి మధ్య పాలు ఉండదు. ఇశ్రాయేలీయుల మధ్యను
నీ పాలును నీ స్వాస్థ్యమును నేనే. ఇదిగో లేవీలు చేసే సేవకు అనగా సేవకులు పరిచర్య చేసే పాస్టర్లకు, లేవీలు చేసే సేవకు అనగా ప్రత్యక్షము యొక్క గుడారపు యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చి తిని. అందరు చెప్పండి, ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ. అయ్యేదో చెబుతాను, ఆ తర్వాత కనికరం చెబుతాను, ఆ తర్వాత న్యాయం చెబుతాను, ఆ తర్వాత విశ్వాసం చెబుతాను. ఇవన్నీ చెప్పాలంటే సాయంకాలం వరకు చెప్పాలి, కానీ గంటలోనే చెబుతా, మీరు జాగ్రత్తగా వినాలి. ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ లేవీయులకు ఇవ్వవలెను. ఇశ్రాయేలులు కూడా దశమ భాగం చేస్తారు. 12 గోత్రాల ప్రజలు ఉన్నారు. ఈ 12 గోత్రాల ప్రజలలో సేవ చేసే వాళ్ళు, ఆ గోత్రకర్తల్లో సేవ చేసేవాళ్ళు ప్రత్యేకించబడ్డారు. ఈ ప్రత్యేకించబడిన సేవకులను, లేవీలను ఏమన్నాడంటే, మీకు స్వాస్థ్యము పాలు నేనే. దేవుడు అన్నాడు లేవీలతో, లేవీలారా మీకు స్వాస్థ్యము నేనే, మీకు పాలును నేనే. అయితే మీకు ప్రత్యేకమైన ఒక ఆశీర్వాదం కలుగుతుంది. ఇశ్రాయేలీయులందరిలో నుండి వచ్చే దశమ భాగములన్నీ లేవీలుగా ఉన్న మీవవుతాయి అన్నాడు. అంటే ఇశ్రాయేలీయులందరూ దశమ భాగం తీసుకొచ్చి ఎవరికి ఇవ్వాలి? లేవీలకు ఇవ్వాలి. ఎందుకు ఈ క్రమాన్ని దేవుడు చెప్పాడంటే, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. అబ్రహాముతో చెప్పాడు దేవుడు, అబ్రహాము పిల్లలు ఇవ్వక మునిపే, అబ్రహామా నేను నీకు పిల్లలు ఇస్తాను, నీ పిల్లలు ఆకాశపు నక్షత్రాల్లాగాను మరి సముద్రపు ఇసుక రేణువుల్లాగాను నీ పిల్లలు వర్ధిల్లుతారు. నీ పిల్లలు నీకు వాగ్దానం చేసిన దేశము కాకుండా పరదేశం వెళ్ళిపోయి వాడు కొన్ని సంవత్సరాలు అక్కడ ఉంటారు దాసులుగా. ఏ ప్రాంతంలో దాసులుగా ఉంటారో అక్కడ వాళ్ళకి నేను తీర్పు తీర్చి మీ పిల్లలను నేను ఆశీర్వదించి మరలా నేను వాగ్దానం దేశానికి తీసుకొస్తాను అని అన్నాడు. చెప్పుకోవటంలో 4 మాటలు ఉన్నాయి, కానీ 4 మాటల్లో 430 సంవత్సరాల యొక్క చరిత్ర ఉంది. ఈ 430 సంవత్సరాలు వారు బానిసలుగా ఐగుప్తు దేశంలో ఉండి వెట్టి చాకిరి చేసి, ఎర్రటెండలో వెట్టి చాకిరి చేసి, రేపు ప్రసవించే స్త్రీ కూడా ఈ రోజు అడుసు తొక్కి ఇటుకరాళ్ళు తయారు చేయాలి. రేపు ప్రసవించే స్త్రీ కూడా ఈ రోజు అడుసు తొక్కి ఇటుకరాళ్ళు తయారు చేయాలి. అలాంటి కష్టతరమైన పరిస్థితి. పురుషులుగా ఉన్నవాడు సాయంకాలం వెళ్ళిపోయే తలకి వాడు సరిపోయినంత కడుపు నిండా ఆహారం లేక, వాడు పడ్డ కష్టానికి సరిపోయినంత ఆహారం లేక, గొడ్డు మూలిగినట్లుగా, జ్వరం వచ్చిన గొడ్డు మూలిగినట్లుగా మూలుగుతూ మళ్ళా తెల్లవారికి మునిపే వాడు లేచి మళ్ళీ పనికి వెళ్ళాలి. ఇలా కష్టపడ్డారు 430 సంవత్సరాలు. అయితే దేవుడు వాళ్ళు మరలా కానానికి వాగ్దానం చేసినట్లుగా కానానికి తీసుకొచ్చాడు. కానానికి తీసుకొచ్చి దేవుడు అన్నాడు, నేను మీకు కట్టని ఇళ్ళుని నేను మీకు ఇస్తున్నాను, త్రవ్వని బావులను నేను మీకు ఇస్తున్నాను, నాటని తోటలను నేను మీకు ఇస్తున్నాను, డబ్బుతో నింపబడిన ఇళ్ళు కూడా మీకు ఇస్తున్నాను. 4 విషయాలు చెప్పాడు. కట్టని ఇళ్ళు నేను మీకు ఇస్తున్నాను, నాటని తోటలు నేను మీకు ఇస్తున్నాను, త్రవ్వని బావులు, త్రొవ్విన బావులు నేను మీకు ఇస్తున్నాను, డబ్బుతో నింపబడిన ఇళ్ళు కూడా నేను మీకు ఇస్తున్నాను. ఇవన్నీ మీరు తీసుకోండి, కడుపార తినండి, తృప్తి పొందండి. అయితే మీకు వచ్చే ప్రతి దానిలో దశమ భాగం 90% మీరు తినండి, 10% లేవీలకి వెళ్ళాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. 10% అంటే ఎక్కడికి వెళ్ళాలన్నాడు? లేవీలకి వెళ్ళాలన్నాడు. యూదులుగా పుట్టిన వారిలో, ఇజ్రాయేలుగా పుట్టిన వారిలో ప్రతి వాళ్ళు 3 రకాల దశమ భాగాలు తీస్తారు. ఒకటి లేవీల సేవ కోసం ఒక దశమ భాగం తీస్తారు. ఎవరి కోసం ఒక దశమ భాగం తీస్తారు? లేవీయుల యొక్క సేవ కోసం. సేవ చేసే యాజకుడు, బలిపీఠం దగ్గర సేవ చేస్తున్న యాజకుడు కోసం ఒక దశమ భాగం తీస్తారు. రెండో రకమైన దశమ భాగం దేనికోసం తీస్తారో చెప్తాను. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 22, 23, 24 వచనాలు. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో
దశమ భాగమును ఆవశ్యకముగా వేరుపరచవలని. పంటలో నుండి వచ్చిన దశమ భాగమును నువ్వు వేరు చేయాలి. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడటానికి నేర్చుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థలముగా ఏర్పాటు చేసుకొనిన దేవుడు ఉండటానికి నివాసముగా ఏర్పాటు చేసుకున్న స్థలమునకు ఆయన సన్నిధిని పంటలో గాని ద్రాక్షారసములో గాని నీ నూనెలో గాని 10వ వంతును నీ పశువులలో గాని గొర్రె మేకలలో గాని తొలుచులు. ఎక్కడ దాకా వెళ్ళిపోయావు? 24. యెహోవా తన నామమునకు నివాస స్థలముగా ఏర్పాటు చేసుకొనిన స్థలమునకు నీవు ఆ పంట ఒకవేళ 10 బస్తాలనుకో, వాటిని మోయలేని వెడల వాటిని అమ్మి వెండి రూపంలోకి మార్చి దానిని దేవాలయపు పని కొరకు తీసుకొని రావాలి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇజ్రాయేలీలలో పుట్టిన ప్రతి వ్యక్తి 3 రకాలైన దశంభాగాలు తీస్తారు. 1 లేవీల కొరకు తీస్తారు, 2 దేవాలయపు పని కొరకు తీస్తారు. దేవాలయపు పని చేయాలంటే అమ్మా ఈ సంవత్సరం మనం దేవాలయపు పనిలో చాలా పనులు చేసుకోవాల్సి ఉంది. దేవాలయం అక్కడక్కడ బీట్లు పారినట్లున్నాయి. ఆ బీట్లు పారిన స్థలానికి మనం చేసుకోవాలి. మార్తమ్మ నువ్వు వేసుకుంటావా? రూతమ్మ నువ్వు ఏమన్నా సహాయం చేస్తావా? మరి పేతురు నువ్వేమన్నా ఇస్తావా అని వీళ్ళని ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. యూదులలో నుండి ఇజ్రాయిల్లో నుండి 2వ రకమైన దశంభాగం దేవాలయపు పని కొరకు తీసుకుని రావాలి. అంటే పంట పండిన దానిలో నుండి దశంభాగాన్ని వేరుపరుస్తావు. ఒకవేళ అది 4 బస్తాలు దూరంగా దేవాలయం ఉంది, మొయ్యలేకపోతున్నావు, దాన్ని వెండి రూపంలోకి మార్చాలి. నూనెలో ద్రాక్షారసములో వీటన్నిటిలో నీకు పండిన దానిలో నుండి దాన్ని వెండి రూపంలోకి మార్చి ఆ దశమ భాగాన్ని నీవు దేవాలయపు పని కొరకు తీసుకొని రావాలి. అంటే దేవుడిచ్చిన 100 రూపాయల్లో 10 రూపాయల దశమ భాగం లేవీలకు కేటాయిస్తే ఇంకొక 10 రూపాయల దశమ భాగం దేవుని యొక్క ఆలయపు పని కొరకు తీసుకొని రావాలి. ఇదంతా ఎవరు చేయాలని చెప్తున్నాడు దేవుడు? ఇజ్రాయేలీలు చేయాలి. ఆ రోజున ఇజ్రాయేలీలు వాళ్ళు ఆ వాస్తవమైన ఇజ్రాయేలీలు వాళ్ళు మాట వినలేదు కనుక అన్యులుగా ఉన్న మన మీదకి దేవుని కృప వచ్చింది. కాబట్టి అన్యులుగా ఉన్న మనము కూడా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాం కనుక మరి అన్యులుగా ఉన్న మన మీదకి ఆయన కృప వచ్చింది కనుక మనము కూడా చేయవలసిన పనుల గురించి బైబిల్ ముందుగానే వ్రాయబడింది. 1 దశమ భాగం సోపులోను, పుదీనాలోను, జీలకర్రలోను చాలా చిన్న చిన్న విషయాలలో కూడా ఇజ్రాయేల్ ప్రజలు నమ్మకంగా ఉంటారు. జాగ్రత్తగా వినండి. అందుకనే ప్రపంచంలో ఎవరు పండించని పంట ఇజ్రాయేలీలు పండిస్తారు. ప్రపంచంలో ఎవరు పండించని పంట ఇజ్రాయేలీలు పండిస్తారు. తక్కువ నీళ్లతో మనకి కాలవల నీళ్లు పారుతూ ఉన్న విస్తారమైన జలములు మనకు దొరుకుతున్నా కూడా మనం అంత పంట పండించలేము, సారవంతమైన పంట పండించలేము. వాళ్ళు సారవంతమైన పంటను పండిస్తారు, తక్కువ నీళ్లతోనూ ఎక్కువ పంటను పండిస్తారు. వాళ్ళు దేవుని యొక్క నియమములో దేవుడు చెప్పిన మాటలో ఉన్నారు కనుక ఆ ఇజ్రాయేల్ దేశం మీదకి ప్రపంచంలో ఉన్న దేశాలు యుద్ధానికి వెళ్ళినా కూడా తుక్కుగా ఓడిపోయి ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఎంతో మంది ఇజ్రాయేల్ ప్రజల్ని నాశనం చేయాలి, అసలు ప్రపంచ పట్టణంలో ఇజ్రాయేల్ యొక్క మ్యాప్ లేకుండా చేయాలని ఎన్నో ప్రయోగాలు ఇజ్రాయేల్ పుట్టిన దగ్గర నుండి చేసుకుంటానే వచ్చారు. ఇది చెప్పాలంటే పెద్ద అంశం. అసలు ప్రపంచ పట్టణంలోనే ఇజ్రాయేల్ చరిత్ర, అసలు ఇజ్రాయేల్ దేశం లేకుండా చేయాలని. అబ్రహామును ప్రేమించి ఇస్సాకు నుంచి, ఇస్సాకును ప్రేమించి యాకోబు నుంచి, యాకోబు నుండి దేవుడు 12 మంది బిడ్డల్ని ఇజ్రాయేల్ని
మరి ఇజ్రాయెల్ సంతానం ఇచ్చిన తర్వాత ఆ ఇజ్రాయెల్ సంతానం వచ్చేసరికి ఎస్తేరు కాలం వచ్చేసరికి మొర్దెకై అనేవాడు, హామాన్ అనేవాడు నాశనం చేయాలనుకున్నాడు ఇజ్రాయిల్ అందరినీ ఒకరోజే 127 సంస్థానంలో ఉన్న యూదులను ఇజ్రాయెల్ మొత్తాన్ని ఉరితీయండిరా అన్నాడు. అంటే లేతలోనే వాళ్ళని కోసి పడేయండిరా, లేకుండా చేయండి అన్నాడు. దేవుడు ఒప్పుకోవాలా. అక్కడి నుండి యూదుల రాజుగా పుట్టిన యేసు ప్రభుని చంపాలనుకున్నారు. హేరోదు రాజు ఆ జ్ఞానులు అంటారు, అయ్యా ఒక వింత నక్షత్రం పుట్టింది నాయన, అందుకని ఆ నక్షత్రం చూసి వచ్చాము, కాబట్టి ఈ దేశములో యోదయ బెత్లెహేములో ఒక గొప్ప రాజు పుట్టాడని మాకు అర్థమైంది, ఆ రాజును పూజించడానికి వచ్చామంటే హేరోదు రాజుకు వచ్చేసిన కోపం ఇంత అంత కాదు. ఆయన అన్నాడు, మీరు వెళ్ళి ఆ బాలుని పూజించి మరలా వచ్చి ఆయన ఎక్కడున్నాడో నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి పూజించి వస్తానన్నాడు. వాళ్ళు పూజించి వాళ్ళు వెళుతూ ఉండగా దేవదూత వాళ్ళకి ఏం చెప్పిందంటే, మీరు వచ్చిన మార్గం కాకుండా వేరొక మార్గాన్ని వెళ్ళండి, యూదులను హతము చేయాలని హేరోదు రాజు పూనుకున్నాడు. మరి చాలా మంది చరిత్రలో మనం చదివితే ఇజ్రాయెల్ ప్రజల్ని యూదులను హతం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. కానీ దేవుడు వాళ్ళని విస్తరింపజేస్తూనే ఉన్నాడు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుడు చెప్పిన మాటను వింటున్నారు. దేవునికి స్తోత్రం. గట్టి చెబుదాం, హల్లెలూయా. దేవుడు చెప్పిన మాటను వాళ్ళు వింటున్నారు. ఈ రోజున డబ్బు నీ జేబులో ఉంటది. నీ జేబులో ఉన్న డబ్బు రేపు ఇంకోళ్ళ జేబులోకి వెళ్ళిద్ది, ఆడ జేబులో ఉన్న డబ్బు ఇంకోళ్ళ జేబులోకి వెళ్ళిద్ది. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం నీ పిల్లలకు ఉంటుందని వాగ్దానం చేశాడు దేవుడు. అది నీ పిల్లలకు వాగ్దానంగా నీ పిల్లల మీదకి ఆశీర్వాదం రావాలనుకున్నట్లయితే యూదులకు ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు చెప్పిన కట్టడి ఏంటంటే, వాళ్ళు 3 రకాలైన దశమ భాగాలు తీసేవాళ్ళు. చిన్న దానిలో నుండి కూడా నమ్మకంగా ఉన్నారు. సోపులో నుండి, జీలకర్రలో నుండి, పుదీనాలో నుండి నమ్మకంగా దశమ భాగం తీయటం నేర్చుకున్నారు. నూనెలో ఒకవేళ నెలకి నువ్వు 3 కేజీలు వాడుతున్నావు అనుకోండి, దానిలో దశభాగం చేస్తున్నారు. కందిపప్పులో దశభాగం చేస్తున్నారు. ఇవన్నీ నేను చెప్పాలా? చెబుతా, సాయంకాలం దాకా చెబుతా. నా మాటలుగా చెప్పను, లేఖనంలో ఉన్న మాటలు చెబుతా, బైబిల్లో ఉన్న మాటలు చెబుతా. ఈరోజు పౌలు గారు ఆయన గురించి చెప్పుకున్నాడే అని మీరు దులుపుకొని నిలబాకండి. లేఖనంలో ఉన్న మాట చెబుతున్నాను. వాక్యం దేవుంది. అందుకని ముందు మీకు ఈ మాటలు చెప్పేటప్పుడు మీ మైండ్లన్నీ లోపల పురుగు తొలిసిద్దని, పురుగు తొలవక మునిపే ముందుగా మీకు చెప్తున్నాను. లేఖనం నాది కాదు, లేఖనం మన బాబు కొడుదని. ఎవరిది? లేఖనం దేవునిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, లేవీలు దేనిలో దశభాగం తీసేవాళ్ళు? దేనికోసం తీసేవాళ్ళు? లేవీల కోసం తీసేవాడు. బంగారం జాగ్రత్తగా రండి. లేవీల కోసం తీసేవాడు. రెండోది దేనికోసం తీసేవాళ్ళు? దేవాలయం యొక్క పని కొరకు తీసేవాడు. మూడవది 14వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండ 14వ అధ్యాయం 28, 29 వచనాలు. నీ దేవుడైన యెహోవా నీవు చేసే నీ చేతి పని అంతటిలో నిన్ను ఆశీర్వదించున్నట్లు 3 సంవత్సరాలకు ఒకసారి. ఎన్ని సంవత్సరాలకంట? అందరూ చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలకు ఒకసారి. ఆ సంవత్సరం 3 సంవత్సరాలకు ఒకసారి అంటే ఆ 3వ సంవత్సరంలో నీకు కలిగిన పంటలో 10వ వంతు బయటికి తెచ్చి నీ ఇంటిలో ఉంచవలెను. అప్పుడు నీ మధ్య పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులను, నీ ఇంటనున్న నీ సొంత బంధువులు కాకుండా పరదేశులను, తండ్రి లేని వారును, విధవరాండ్రులను వచ్చి భోజనము కొరకు ఆ దశంభాగం తీయవలెను. ఇప్పుడు 3 సంవత్సరాలకు ఒకసారి పేదల కోసం దశంభాగం తీయాలి. యూదులు 3 రకాలుగా దశంభాగం తీసేవాళ్ళు.
ఒకటి లేవీల కొరకు తీసేవాళ్ళు, 2 దేవాలయపు పని కొరకు తీసేవాళ్ళు, 3వది 3 సంవత్సరాలకు ఒకసారి పేదల కోసం, నిరుపేదల కోసం. అంటే నీకు పాలైనను స్వాస్థ్యమైనను లేని వాళ్ళు, పరదేశులు, నీకు తెలియని వాళ్ళు, మనం తెలిసిన వాళ్ళకి పెడితే వాళ్ళు కూడా రేపు మనకు పెడతారు, మనం రేపు వాళ్ళకి పెడతాం, వాళ్ళు తర్వాత ఎల్లుండి మనకు పెడతారు. అది పెద్ద విశేషం కాదు. నువ్వు పెట్టే ఆహారం అసలు నీ ముక్కు ముఖం ఎవరో తెలియకూడదాళ్ళు, పరదేశీయులు, పేదవాళ్ళు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, అనాథులుగా ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ నువ్వేం చేయాలంటే ఆహారము వండి పెట్టాలి. ఈ ఆహారం పేదల కొరకు కేటాయించబడిన దశమ భాగం. అంటే దశమ భాగం ఎన్ని రూపాయలు తీయాలి? 3 రకాలుగా తీయాలి. 3 రకాలుగా దశమ భాగం తీయాలి. ఒక రకం తీయటమే మీకు కష్టమైతే నువ్వు 3 రకాలు అంటున్నావు, రేపు నుంచి చర్చికి ఏమన్నా ఆగిపోమంటావా ప్రభువా అని మీరు అనుకుంటున్నారేమో. ఒక రకం తీయటమే కష్టమైతే ఒక రకమే నేను తీయలేకపోతున్నాం, ఒక దానిలోనే మేము నమ్మకంగా ఉండలేకపోతున్నాం. ఏదో మాకు కలిగినది గబాల్లో మార్చుకున్న నోట్లో ఒక రోడ్డు తీసుకొచ్చి పడేస్తాం తప్ప, మరలా నువ్వు దశమ భాగం, మరలా యూదులు 3 రకాలు తీశారు, మేము కూడా 3 రకాలు తీయాలంటే ఇక మా గ్యాండుల్లో వచ్చింది నాయన. ఒకదానిలోనన్నా నమ్మకంగా ఉండు, ఒకదానిలోనన్నా నమ్మకంగా ఉండు. ఇప్పుడు ఇజ్రాయేలీలకు కలిగిన దానంతటిలో నుండి దశమ భాగం తీశారంట. దానంతటిలో నుండి అనగా దేనంతటిలో నుండి తీశారు అది చెబుతా క్లియర్గా. ఇప్పుడు 3 రకాల దశమ భాగాలు చెప్పేశానా? యూదులందరూ, ఇజ్రాయేల్ ఎన్ని రకాల దశమ భాగాలు తీయాలి? 3 రకాలు తీయాలి. ఒకటి దేని కోసం తీయాలి? లేవీల కోసం తీయాలి. లేవీలకు స్వాస్థ్యం పాలు లేదు, వాళ్ళకి స్వాస్థ్యం పాలు దేవుడే. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు లేవీల కొరకు దశమ భాగం తీయాలి. నెంబర్ 2 దేవాలయపు పని కొరకు దశమ భాగం తీయాలి. నెంబర్ 3 పేదల కోసం దశమ భాగం తీయాలి. ఎంతవరకు మీకు క్లియర్? ఎంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి తర్వాత దేనిలో నుండి ఇజ్రాయేల్ ప్రజలు తీస్తూ ఉన్నారు అది చెబుతాను. పుదీనాలో నుండి, జీలకర్రలో నుండి, సోపులో నుండి మీరు దశమ భాగం తీస్తున్నారు. అన్న వాళ్ళను కూడా వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా అని ఒక పెద్ద బోర్డు పెట్టాడు దేవుడు వాళ్ళకి. మీరు ఇవన్నీ చేస్తున్నారు కానీ ఏం వదిలి పెడుతున్నారు మీరు? న్యాయము, కనికరము, విశ్వాసము వదిలిపెట్టారు. మీరు అవి చేస్తూ వీటిని వదిలిపెడితే లాభం ఏంది? పై వాటిని మానక వీటిని కూడా చెయ్యండి అన్నాడు దేవుడు. అది వాక్యం. ఎంతకంటే క్లియర్గా ఇంకా ఏ కోణంలో చెప్పమంటారు? క్లియర్గా అర్థమయ్యేటట్లుగా మీకు అన్ని కోణాల్లో చెబుతున్నాను. అయితే దేనిలో నుండి వాళ్ళు తీసుకుంటూ వచ్చారో